హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ సుజాత కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలంటే అసలు 3 నిమిషాలలో అయ్యేటువంటి పని కాదనమాట. చాలా గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది. యెస్. భారత జాతి ముద్దు బిడ్డ అండి. నిజంగా మనందరం గర్వించదగ్గటువంటి ఒక గొప్ప వ్యక్తి. మనకు ఆహ్, చాలా బిజీ స్కెడ్యూల్‌లో ఉన్నాము. కానీ ఎంత బిజీ స్కెడ్యూల్‌లో ఉన్నా ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం ఖచ్చితంగా వినాల్సిందే. ప్రతి ఒక్కరం కూడా లైక్ చేసి ఇలాంటి మంచి మాటలు 10 మంది వినేలాగా చేయాల్సిందే. యెస్. చూడండి, ఆయన అంటూ మనం అనుకుంటాం, నాకు అది లేదు, ఇది లేదు. అయ్యయ్యో! నాకు ఇంతే ఉందే. నాకు ఈ చాలా కష్టంగా ఉందే అని మనం అనుకుంటాం. కానీ కాదండి. చూడండి, ఒక మధ్య తరగతి, ఒక పేద కుటుంబంలో పుట్టి, ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి భారత జాతికి తన జీవితాన్ని అంకితం చేశారు. లాస్ట్ ఎండింగ్ వరకు ఆయన దేశానికి సేవ చేస్తూ స్టూడెంట్స్ మధ్యలో ఆయన చివరి ఊపిరినే విడిచిపెట్టడం జరిగింది. చూడండి, కొంతమంది అనుకుంటా ఉంటారు, అయ్యో నాకు బిడ్డలే ఉన్నారే, కొడుకులు లేరే. అయ్యో నాకు కొడుకులే ఉన్నారే, బిడ్డలు లేరే. నేను చచ్చిపోతే ఏడవడానికి బిడ్డలు కావాలి. నేను చనిపోతే నాకు తలగొరువు పెట్టడానికి కొడుకు కావాలి. ఇట్లా ఆలోచిస్తారు. మరీనా పెళ్ళి చేసుకోకుండా జీవితాన్ని భారత జాతికి అంకితం చేశారు. ఎస్, ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలు, భారత జాతి మొత్తం నా కుటుంబం అనుకున్నారు. చూడండి, ఒక 6 చొక్కాలు, 3 ప్యాంట్లు, 3 ప్యాంట్లు, 6 చొక్కాలు అంత. కానీ ఈ సంఖ్య మాత్రం కరెక్ట్ అండి. అవి మాత్రమే పట్టుకెళ్ళారు రాష్ట్రపతి భవన్ నుంచి. చూడండి, ఎవరైనా నేను చచ్చిపోతే వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు ఏడవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా గురించి గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటారు. ఎస్. కానీ అలా తప్పండి ఆలోచించడం. ఈయన ఏమన్నారు చెప్పండి? నేను చచ్చిపోతే సంతాపంగా ఒకరోజు సెలవు ఇవ్వకండి, అవసరం లేదు, అసలు బాధపడకండి. మీరు ఒక సెలవు దినాన్ని ఒక పని దినంగా మార్చండి అని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి. నేను చచ్చిపోతే అందరు రావాలి, అందరు నా కోసం బాధపడాలి, ఇట్లా ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. ఎవ్వరూ మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ మనల్ని తిట్టాల్సినటువంటి అవసరం లేదు. అది కరెక్ట్ అన్నప్పుడు మనం చేస్తూ పోవాలి. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.